నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితంలో నువ్వు అనుకున్న లక్ష్యాన్ని మధ్యలో వదిలిపెట్టకు. నువ్వు మధ్యలో వదిలిపెడితే మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకో. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటి సుధా చంద్రన్ ఇష్యూనే. సుధా చంద్రన్ ఇప్పటి జనరేషన్ కి ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు గాని 90s జనరేషన్ కి మాత్రం బాగా సుపరిచితమే. హిందీ సినిమా సీరియల్స్ లో నటించిన ఈమె ఒక కాలుతోనే క్లాసికల్ డాన్స్ చేస్తూ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక సుధా చంద్రన్ మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. ఇందుకు కారణం ఈమె నటన, డాన్స్ కాదు. ఇటీవలే ఆమె ఒక పూజా కార్యక్రమంలో పాల్గొనగా ఆమె ప్రవర్తించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అలా దేవి జాగరణ కార్యక్రమంలో పాల్గొన్న సుధా చంద్రన్ ఎరుపు, తెలుపు రంగు చీరని కట్టుకొని నుదిటిపై జై మాతాది అని రాసి ఉన్న బ్యాండ్ ని ధరించి భజనలో నిమగ్నమైంది. అలా పాటల హోరు పెరుగుతున్న కొద్దీ ఆమెలో భావోద్వేగాలు కట్టలు తెంచుకున్నాయి. ఒకానొక దశలో ఆమె తనని తాను మర్చిపోయి నియంత్రణ కోల్పోయి పూనకాలతో ఊగిపోతూ అటూ ఇటూ తిరుగుతుండగా ఆమెను పట్టుకోవడానికి అక్కడి వారు ప్రయత్నించగా ఆ సమయంలో ఆమె ఒక వ్యక్తి చేతిని కోపంతో కొరికే ప్రయత్నం చేయడంతో ఆ వీడియో బయటికి రాగా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక అది చూసిన చాలా మంది ఆమె భక్తి పరవశంలో మునిగిపోయిందని అంటే, మరికొంతమంది అమ్మవారి శక్తి ఆమెలో ప్రవేశించడం వల్లే ఇలా ప్రవర్తించిందని, దీనిని ఎగతాళి చేయకూడదని తమ మద్దతుని తెలియజేస్తున్నారు. కానీ మరికొంతమంది ఆమెకేదైనా మానసిక ఒత్తిడి లాంటి సమస్యలున్నాయా లేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతుందా అని తమ ఆందోళనని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ వీడియోని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఆమె నాటకం ఆడుతుందని, అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తుందే తప్ప అందులో ఎటువంటి నిజం లేదని విమర్శించడంతో ఈ వార్తలపై సుధా చంద్రన్ ఒక జూమ్ ఇంటర్వ్యూలో స్పందిస్తూ, కొందరు తనని సోషల్ మీడియాలో డ్రామా చేసింది, నకిలీ నాటకం అని ఎగతాళి చేస్తున్నారని, వారందరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం తనకి లేదని, జీవితం పట్ల తనకంటూ ఒక అభిప్రాయం ఉందని, తనకి జనంతో పని లేదని, ముఖ్యంగా తనని ట్రోల్ చేసే వారికి మంచి జరుగుతుందనుకుంటే సంతోషంగా చేయమని, ఆ దేవుడి ఆశీస్సులతో తాను బాగానే జీవితాన్ని కొనసాగిస్తుందని, తన జీవితంలో ఎప్పుడూ కూడా ప్రజలు ఏం చెబుతున్నారనేది పట్టించుకోలేదని, తనకి ప్రమాదం జరిగిన తర్వాత కూడా ప్రజలు తనని తెలివి తక్కువ పని చేస్తున్నావు, ఈ డాన్స్ నీకు అవసరమా, వదిలేయమన్నారని, కానీ తను విజయం సాధించాక అదే ప్రజలు దాన్ని గుర్తించి చర్చించారు కాబట్టి ఇప్పుడు తను నాటకం ఆడానా లేక అది దైవానుగ్రహమా అని జనాలకి చెప్పి నమ్మించాల్సిన అవసరం లేదని చెప్పడంతో సుధా చంద్రన్ వ్యాఖ్యలు ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. అసలు సుధా చంద్రన్ తన కాలుని కోల్పోవడానికి గల కారణాలేంటి? సుధా చంద్రన్ పారిపోయి ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది? సుధా ఇప్పటికీ పిల్లల్ని కనకపోవడానికి గల కారణాలేంటి? రామోజీరావుకి సుధా చంద్రన్ కి ఉన్న సంబంధం ఏంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. మామ జస్ట్ 99,000 పెట్టి నెలకు 1,20,000 వరకు అయితే సంపాదించుకోవచ్చు. ఎట్లనో చెప్తా చూడరు ఒకసారి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో చక్కర్లు కొడుతున్న బేబర్ కేఫే వాళ్ళు ఇప్పుడు మన జగిత్యాలలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. వీళ్ళ దగ్గర స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. దీని మేకింగ్ ప్రాసెస్ వచ్చేసి చాలా అంటే చాలా నేచురల్ గా ఉంటుంది. ఎలాంటి పేపర్ అండ్ ప్లాస్టిక్ వాడకుండా మట్టితో చేసిన పాట్ గ్లాసెస్ మాత్రమే వాడతారు. వీళ్ళ దగ్గర ఒక్క తందూరి చాయే కాకుండా బేబర్ చాక్లెట్ చాయ్, ఇలాచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, మసాలా చాయ్ తో పాటు మరెన్నో అయితే ఇక్కడ దొరుకుతాయి. జస్ట్ 99,000కే కంటైనర్ తో పాటు సెటప్ మొత్తం రెడీ చేసి ఇస్తారు. ఇక మీరు గానీ మీ దోస్తుగాలు గానీ ఫ్రాంచైజ్ పెట్టాలి అనుకుంటే వెంటనే పైన కనిపించే నెంబర్ లకు కాల్ చేయండి. ఇక మన జగిత్యాల బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి బైపాస్ రోడ్ బిసైడ్ HDFC బ్యాంక్. సుధా చంద్రన్ ఈమె 1964 సెప్టెంబర్ 21న మహారాష్ట్రలోని ముంబైలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి కేడి చంద్రన్, తల్లి తంగం. ఇక ఈమె తండ్రి పూర్వీకులు తమిళనాడులోని తిరుచికి చెందిన వారి ఉండి పని నిమిత్తం కేరళకి వెళ్లి స్థిరపడ్డారు. ఇక అలా కేడి చంద్రన్ కేరళలోనే పుట్టి పెరిగిన, యాక్టింగ్ మీదున్న మక్కువతో మద్రాస్ కి వెళ్లి ఒకవైపు యాక్టింగ్ లో ట్రై చేస్తూనే మరోవైపు సుధా దొరై స్వామి అనే డాన్సర్ ఇంట్లో టైపిస్ట్ గా పనిచేస్తుండేవాడు. ఇక సుధా దొరై స్వామి డాన్స్ కి జనాల్లో ఉన్న ఆదరణ, మర్యాదని చూసి కేడి చంద్రన్ కూడా తనకి పెళ్లై కూతురు పుడితే సుధా దొరై స్వామి లాగే మంచి డాన్సర్ ని చేయాలనుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే సుధా దొరై స్వామితో క్లాసికల్ సింగర్ గా పనిచేస్తూ ఆమెతో అనేక ప్రోగ్రామ్స్ లో పాడుతున్న తంగం అనే ఆమె తరచూ సుధా దొరై స్వామి ఇంటికి వస్తుండడంతో అక్కడే టైపిస్ట్ గా పనిచేస్తున్న కేడి చంద్రన్ తో తంగంకి మంచి స్నేహం ఏర్పడి ఆ స్నేహం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక ఇదిలా ఉంటే కేడి చంద్రన్ కి ఎంత
ఎంత ట్రై చేసినా సౌత్ సినిమాల్లో ఛాన్సులు రాకపోయేసరికి తంగంని 1962లో పెళ్లి చేసుకుని ముంబైలో ఉండే అమెరికన్ లైబ్రరీలో ఒక జాబ్ లో జాయిన్ అయ్యాడు. ఇక అలా జాబ్ చేసుకుంటూ కొన్ని హిందీ మూవీస్ లో చిన్నా చితక పాత్రల్లో యాక్ట్ చేస్తుండేవాడు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1964లో ఒక అమ్మాయి జన్మించింది. అలా తన కూతురికి డాన్సర్ సుధా దొరై స్వామి పేరు మీదుగా సుధా చంద్రన్ అని నామకరణం చేశాడు. ఇక వీరికి సుధా ఏకైక సంతానం అవ్వడంతో చిన్నప్పటి నుండి చాలా గారాబంగా పెంచారు. అలా 3 ఏళ్లున్నప్పుడే సుధాని క్లాసికల్ డాన్స్ లో కూడా చేర్పించారు. ఇక సుధా చంద్రన్ తన స్కూలింగ్ ని ముంబైలోని ఒక ప్రైవేట్ స్కూల్లో చదివింది. చదువుల్లో చురుగ్గా ఉన్న ఈమె ఒకవైపు చదువుకుంటూ మరోవైపు 8 ఏళ్లకే క్లాసికల్ డాన్స్ లో స్టేజ్ పర్ఫార్మెన్స్ ని ఇవ్వడం మొదలెట్టింది. కానీ తన తల్లిదండ్రుల ఫోర్స్ వల్లే క్లాసికల్ డాన్స్ ని చేసేదే తప్ప అందులో తనకి అంతలా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇక ఇదిలా ఉంటే సుధా తన ఇంటర్ ని చదివేటప్పుడు తల్లిదండ్రులు సుధాతో తమ కులదైవం పూజ చేయించాలని 1981లో తమిళనాడులోని తిరుచికి తీసుకెళ్తుండగా వీరు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై బస్సులో ఉన్న వారంతా తీవ్రంగా గాయపడ్డారు. ఇక ఆ యాక్సిడెంట్ లో సుధా తండ్రి ముక్కుకి తీవ్రంగా గాయాలైతే తల్లికి తలకి చేయికి దెబ్బలు తగిలాయి. ఇక ఆ యాక్సిడెంట్ లో సుధా కుడి కాలు సీటు కింద ఇరుక్కపోవడంతో చుట్టుపక్కల నుండే గ్రామస్తులు వచ్చి చాలా కష్టపడి సుధాని ఆ సీట్ నుండి బయటకు తీసి హాస్పిటల్లో చేర్పించారు. అలా ఆ గాయాన్ని డాక్టర్ సరిగ్గా పరీక్షించకుండానే ఈమెకు సిమెంట్ బ్యాండేజ్ ని వేశారు. ఇక అలా 4 రోజుల తర్వాత ఈ ముగ్గురిని డిశ్చార్జ్ చేయగా వీరు అక్కడి నుండి ముంబైకి వెళ్లడం జరిగింది. అలా ముంబైకి వెళ్లిన వారం తర్వాత సుధా రైట్ లెగ్ రంగు మారుతూ పెయిన్ ఎక్కువై బాగా వాపు రావడంతో అక్కడున్న హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ఇక ఈమెను చెక్ చేసిన డాక్టర్స్ ఈమె పేరెంట్స్ తో సుధాకి టెస్ట్ చేయకుండానే గాయం మీద బ్యాండేజ్ ని వేయడంతో కాలంతా సెప్టిక్ అయి గ్యాంగ్రీన్ గా మారిందని, ఇప్పుడు ఖచ్చితంగా ఆ కాలుని తీసేయకపోతే అమ్మాయి ప్రాణాలకే ప్రమాదం అని చెప్పడంతో సుధా పేరెంట్స్ కి వేరే దారి లేక అందుకు ఒప్పుకోవడం జరిగింది. అలా ఆపరేషన్ ని చేసి మోకాలు నుండి 7.5 ఇంచెస్ కిందికి కాలుని తీసేయడం జరిగింది. దీంతో ఈమెకు చేతికర్రల సపోర్ట్ తో నడుస్తుండడం చాలా కష్టంగా మారింది. ఇక అప్పటి వరకు తల్లిదండ్రుల ఫోర్స్ తోనే క్లాసికల్ డాన్స్ చేస్తున్న సుధాకి యాక్సిడెంట్ తర్వాత కాలు లేకుండా డాన్స్ చేయగలనని ప్రూవ్ చేసుకోవాలని ట్రై చేసిన ఈమె కాలు తనకి సపోర్ట్ చేయలేకపోయేసరికి ఆడలేకపోయింది. ఇక అలా డాన్స్ అనేది తన జీవితంలో ముగిసిపోయిన చాప్టర్ అని, ఇక పైన డాన్స్ చేయలేనని సుధా ముంబైలోని మితిబాయ్ కాలేజీలో BA కోర్స్ కి చేరింది. ఇక అలా BA చదువుతున్నప్పుడే ఒక న్యూస్ పేపర్ లో PK శెట్టి అనే డాక్టర్ జైపూర్ కాలుని చాలా మందికి అమర్చాడని, వాటితో ఎలాంటి సపోర్ట్ లేకుండానే నడవగలుగుతున్నారనే న్యూస్ ని చూసి సుధా చంద్రనికి కూడా జీవితం పైన హోప్ వచ్చింది. దీంతో ఇమీడియట్ గా డాక్టర్ PK శెట్టిని కలవగా ఈమెను చెక్ చేసిన డాక్టర్ జైపూర్ కాలుని ఈజీగా ఫిక్స్ చేయొచ్చు గానీ నువ్వు మాత్రం డాన్స్ చేయలేకపోవచ్చు అని చెప్పడం జరిగింది. అలా వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని సుధా చంద్రన్ ఓకే చెప్పడంతో 12 గంటల తర్వాత సుధాకి జైపూర్ కాల్ని ఫిక్స్ చేశారు. అలా ఆ తర్వాత జైపూర్ కాలితో ఈమె డాన్స్ చేసేందుకు ట్రై చేసిన తన శరీరం సహకరించేది కాదు. అయినా పట్టు వదలని విక్రమార్కుడ్లా రోజు 10 గంటల నుండి 12 గంటలు ప్రాక్టీస్ చేసి కొంతవరకు బ్యాలెన్స్ చేయడంతో 1984లో మొదటిసారి సెయింట్ జేవియర్ కాలేజీలో పర్ఫార్మెన్స్ చేయాలని ఫిక్స్ అయింది. ఇక అలా కాలు లేని సుధా చంద్రన్ ఎలా డాన్స్ చేస్తుందని చూడడానికి చాలా మంది ఎగబడి అక్కడ టికెట్స్ ని కొనడం జరిగింది. అలా 1984 జూన్ 18న 3 గంటలు నాన్ స్టాప్ గా డాన్స్ చేసి పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధించగలడని ప్రూవ్ చేసింది. ఇక ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా జరగడంతో సుధాకి దుబాయ్, శ్రీలంక, UK అని దేశ విదేశాల నుండి క్లాసికల్ డాన్స్ చేయడానికి ఆఫర్స్ నిచ్చేవారు. అలా 1 ఇయర్ లోనే 75కి పైగా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. ఇక అలా సుధా ఒకవైపు ప్రోగ్రామ్స్ చేస్తూనే మరోవైపు మీతిబాయ్ కాలేజీలో MA డిగ్రీని కూడా పూర్తి చేసి హ్యాండిక్యాప్డ్ కేటగిరీలో ఏదైనా గవర్నమెంట్ జాబ్ ని సంపాదించాలనుకుంది. ఇక ఇదిలా ఉన్నప్పుడే రామోజీరావు గారు ఒక న్యూస్ పేపర్ లో సుధా చంద్రన్ జైపూర్ కాల్ తో పర్ఫార్మెన్స్ చేస్తూ జనాల్లో మంచి ఆదరణ పొందుతుండడం చూసి ఇన్స్పైర్ అయి అప్పటికే తన ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేసి అందులో శ్రీవారికి ప్రేమలేఖ, కాంచనగంగా అనే మూవీస్ ని చేసి నెక్స్ట్ మూవీ కోసం మంచి కథని వెతుకుతున్నప్పుడే న్యూస్ పేపర్ లో సుధా చంద్రన్ గురించి విని ఈమె కథని మూవీగా చేయాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఈమె డీటెయిల్స్ కోసం ఒక మేనేజర్ ద్వారా సుధా తండ్రి పనిచేసే అమెరికన్ లైబ్రరీ నెంబర్ ని తెలుసుకొని రామోజీరావు అతన్ని కాంటాక్ట్ అవ్వడం, ఇక అలా ఫోన్ లో మాట్లాడి వారిని హైదరాబాద్ కి పిలిపించడం జరిగింది. ఇక అలా సుధా చంద్రన్ బయోపిక్ ని చేయాలని రామోజీరావు గారు చెప్పడంతో అందుకు సుధా తండ్రి, నేనే ఒక మూవీని నా కూతురు జీవితం ఆధారంగా తీయాలనుకున్నాను, కానీ డబ్బులు లేని కారణంగా చేయలేకపోతున్నాను, మీరు చేస్తానంటే నాకేమీ అభ్యంతరం లేదని చెప్పగా అందుకు రామోజీరావు గారు ఆ మూవీలో మీ కూతురు సుధానే యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. ఇక అలా యాక్టింగ్ లో ABCD కూడా తెలియని సుధా ముందుగా ఒప్పుకోలేదు. కానీ ఈ మూవీ చేస్తే 2 లక్షల రూపాయలు డబ్బిస్తానని రామోజీరావు గారు చెప్పడంతో అప్పటికే ఆర్థిక సమస్యల వల్ల సతమతమవుతున్న సుధా ఫ్యామిలీ పరిస్థితిని గమనించి ఒప్పుకోవడం జరిగింది. ఇక 1985లో హీరోయిన్స్ లో 2 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్న మొదటి హీరోయిన్ సుధా చంద్రన్ అనే చెప్పొచ్చు. ఇక ఈ మూవీ షూటింగ్ జరిగేటప్పుడు సుధాకి యాక్టింగ్ లాంగ్వేజ్ ప్రాబ్లం అవ్వడం వల్ల షూటింగ్ లో చాలా టేక్స్ ని తీసుకున్న ఎలాగోలా ఆ మూవీ షూటింగ్ ని కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ ని కూడా స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే ఇండస్ట్రీలో అందరూ రామోజీరావుకి ఏమైంది, ఒక కుంట అమ్మాయిని పెట్టి మూవీని తీస్తూ డబ్బుని వేస్ట్ చేసుకుంటున్నాడని చాలా మంది విమర్శించారు. అంతేకాకుండా ఈ
మూవీని రిలీజ్ చేయడానికి డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు ముందుకు రాకపోయేసరికి రామోజీరావే సొంతంగా మయూరి ఫిలిమ్స్ అనే డిస్ట్రిబ్యూషన్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇక అలా చాలా ఇబ్బందుల తర్వాత మయూరి మూవీ ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా 1985లో రిలీజ్ అయింది గానీ మొదటి రోజు నుండే జనాలు ఈ మూవీని చూడడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. అలా మయూరి మూవీ ఫ్లాప్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ ఒక వారం తర్వాత మూవీ బాగుందని టాక్ స్ప్రెడ్ అవడంతో జనాలు థియేటర్స్ కు వచ్చి మూవీని చూడడం మొదలెట్టారు. ఇక అలా ఆ మూవీలో సుధా పర్ఫార్మెన్స్ ని చూసి జనాలకి కూడా ఈమె మీద సింపతి వచ్చింది. అలా ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ 14 నంది అవార్డ్స్ ని కూడా అందుకుంది. అలా సుధా చంద్రన్ కి స్పెషల్ జ్యూరీ కేటగిరీలో నంది అవార్డ్ తో పాటు ఒక నేషనల్ అవార్డ్ ని కూడా అందుకుంది. దీంతో ఈమెకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఏర్పడి ఫుల్ ఫ్లెడ్జ్ గా సినిమాల్లో నటించాలనుకుంది. అలా ఈ మూవీ తర్వాత సుధా చంద్రన్ బిజియెస్ట్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఈమె 2 years వెయిట్ చేసినా ఒక్క మూవీ నుండి కూడా ఛాన్స్ రాలేదు. ఒకవేళ వచ్చినా ఈమెకున్న పేరుని వాడుకొని సింపతి కోసం చిన్న చితిక పాత్రలను ఇచ్చేవారే తప్ప గుర్తింపు ఉండే పాత్రని ఇచ్చేవారు కాదు. ఇక ఇదిలా ఉంటే రామోజీరావు కూడా ఈమెకు మయూరి మూవీ తర్వాత సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే సెంటిమెంట్ అనేది ఒక్కసారే వర్కౌట్ అవుతుందని, మళ్ళీ ఈమెతో మూవీ తీస్తే ఎవరు చూడరని, సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అనుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో ఈమెకు ఛాన్సులు రాకపోవడానికి ముఖ్య కారణం, ఒక హీరోయిన్ కి మూవీలో ఛాన్స్ ఇవ్వాలంటే ఆమె నుండి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ సుధా విషయంలో ఈ అడ్వాంటేజ్ ని తీసుకోలేకపోయారు. దీంతో ఈమెకు ఇండస్ట్రీలో ఛాన్సులు రాలేదని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే రామోజీరావు తన ప్రొడక్షన్ హౌస్ ని హిందీలో కూడా స్ప్రెడ్ చేయాలని మయూరి మూవీని హిందీలోనూ నాచే మయూరి అనే పేరుతో రీమేక్ చేయడం జరిగింది. కానీ అక్కడ అంతలా జనాదరణ పొందలేదని చెప్పొచ్చు. ఇక సుధాకి తమిళ్లో సర్వశక్తిమయం, ధర్మం, వసంతరాగం, చిన్న తంబి, పెరియ తంబి, చిన్న పువ్వే, మెల్లఫేసు అనే మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ చేసిన 1990 తర్వాత ఈమెకు ఒక్క క్యారెక్టర్ కూడా రాకపోయేసరికి హిందీ మూవీస్ లో ట్రై చేయడం మొదలెట్టింది. ఇక అలా ట్రై చేయగా తానిదర్, కురుబాన్, జాన్ పెహచాన్ అనే మూవీస్ లో 1 day 2 days షూటింగ్ ఉండే క్యారెక్టర్స్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ మూవీస్ రిలీజ్ అయ్యి ఈమె పాత్రకి అంతలా గుర్తింపు రాలేదు. ఇక ఇదిలా ఉంటే కేడ్ మెహే బుల్బుల్ అనే మూవీని చేసేటప్పుడు ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న పంజాబ్ కి చెందిన రవిదాంగ్ అనే వ్యక్తితో సుధాకి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా రవిదాంగ్ తో రిలేషన్ లో ఉన్నప్పుడే ఈమెకు సినిమాల్లో ఛాన్సులు రావడం పూర్తిగా తగ్గిపోవడంతో సీరియల్స్ లో ట్రై చేయగా 1993లో రిష్తే అనే సీరియల్లో చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. అలా సుధాకి ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్లే వచ్చిన పాత్రల్ని చేస్తుండేది. ఇక అదే సమయంలో రవి సుధా రిలేషన్ గురించి సుధా ఇంట్లో తెలిసి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే ఇతని క్యాస్ట్ వేరవడంతో పాటు అతనికి ప్రాపర్ ఇన్కమ్ లేకపోవడం, అంతేకాకుండా రవిదాంగ్ పూర్వీకులు పాకిస్తాన్ కి చెందిన వారై ఉండడంతో తల్లిదండ్రులు వద్దని చెప్పిన సుధా మాత్రం రవి లాంటి వ్యక్తి తన లైఫ్ లో మళ్ళీ దొరకడని, తనని వదులుకుంటే మళ్ళీ నష్టపోతానని సుధా 1994లో పెద్దల్ని ఎదిరించి రవిదాంగ్ ని ఒక టెంపుల్లో పెళ్లి చేసుకోవడం జరిగింది. దీంతో ఈమె తల్లిదండ్రులకి కోపం వచ్చి అప్పటి నుండి సుధాతో మాట్లాడడమే మానేశారు. ఇక సినిమా సీరియల్స్ లో వచ్చే చిన్న చితిక పాత్రలతో విసుగు చెందిన సుధా ప్రాపర్ ఇన్కమ్ సోర్స్ కోసం ఒక డాన్స్ క్లాస్ ని ఓపెన్ చేయాలనుకుంది. కానీ అదే సమయంలో ఈమె తల్లికి క్యాన్సర్ రావడంతో అప్పటి వరకు సంపాదించిన డబ్బంతా ఆమె ట్రీట్మెంట్ కే స్పెండ్ చేయాల్సి వచ్చింది. దీంతో డాన్స్ క్లాస్ ఓపెన్ చేయాలనుకున్న తన కలకి ఫుల్ స్టాప్ పడిందనే చెప్పొచ్చు. ఇక అలా అటు ఇటుగా ఉన్న సిచ్యువేషన్ లోనే సుధాకి ఏక్తా కపూర్ కహీన్ కిసీ రోజ్ సీరియల్లో నెగిటివ్ రోల్ ని ఆఫర్ చేయడంతో ఈ సీరియల్ 2001లో స్టార్ ప్లేస్ లో టెలికాస్ట్ అయి సుధా చేసిన నెగిటివ్ క్యారెక్టర్ కి మంచి గుర్తింపు వచ్చింది. అలా ఈ సీరియల్ 3 years సక్సెస్ఫుల్ గా సాగడంతో సుధా ఆర్థికంగా కాస్త కుదుట పడింది. ఇక ఇలా ఉన్నప్పుడే ఈమె తల్లి 2004లో క్యాన్సర్ తో మరణించింది. అలా ఆ తర్వాత ఏక్తా కపూర్ సపోర్ట్ తోనే స్మాల్ స్క్రీన్ లో సుధా బిజీ అయింది. ఇక అలా క్యూమ్కి సాస్ బి, కబీ బహూతి, కుచ్ ఇస్తారా అని ఏక్తా కపూర్ బ్యానర్ లో వచ్చే ప్రతి ఒక్క సీరియల్స్ లో సుధాకి ఏదో ఒక క్యారెక్టర్ నిచ్చేది. ఇక అలా 2015 వరకు సుధా చేసిన మూవీస్, సీరియల్స్ లో రాని పేరు నాగిని సీరియల్లో ఈమె చేసిన నెగిటివ్ పాత్రతో ఆల్ ఓవర్ ఇండియాలో ఫేమస్ అయి తెలియని వారికి కూడా తెలిసేలా చేసిందనే చెప్పొచ్చు. ఇక ఈమె ఇప్పుడు సినిమాల కంటే ఎక్కువగా సీరియల్స్ చేసుకుంటూ కొన్ని డాన్స్ షోస్ కి జడ్జిగా చేస్తూ బిజీగా ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే సుధాకి రవిదాంగ్ కి పెళ్లై 30 ఏళ్లైనా వీరికి సంతానం కలగలేదు. దీంతో చాలా మంది ఈమెను దత్తత తీసుకోమని సలహా ఇచ్చినా పిల్లలు లేకపోయినా తన భర్తతో ఈమె హ్యాపీగా ఉందని, పిల్లల గురించి వారెప్పుడు ఆలోచించలేదని చెప్పుకొచ్చింది. ఇక ఈమె తండ్రి కూడా 2021లో హార్ట్ అటాక్ తో తన 84 వయసులో మరణించాడు. ఇక అలా 58 ఏళ్లున్న సుధా చంద్రన్ ఇప్పుడు బేకాబు, డోరే అనే సీరియల్స్ లో నటిస్తూ బిజీగా ఉంటుంది. ఇప్పటి వరకు సుధా చంద్రన్ తెలుగు, హిందీ, తమిళ్, మలయాళంలో హీరోయిన్ గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా గెస్ట్ రోల్ లో 80 సినిమాల్లో నటించింది. అలా ఈమె హిందీలో 100కి పైగా సీరియల్స్ లో నటించడం విశేషం. ఇక ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డు తో పాటు నంది అవార్డు ని కూడా అందుకుంది. మీకు సుధా చంద్రన్ నటించిన సినిమా, సీరియల్స్ లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేం చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫోక్స్, కష్టపడుతూ పైకెదిగిన వారికి విలువలతో కూడిన సంస్కారం ఉంటుంది.
ఒక్కసారిగా పైకొచ్చిన వారికి నువ్వెంత అనే అహంకారం ఉంటుంది. ఇది ఫోక్స్ నటి సుధా చంద్రన్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు CR